నువ్వు ఇలా మస్తు ఖుషి అయిపోతావు అన్నా. నువ్వు నా ప్రాణం, నా గుండెకాయ. నిజంగా అంటున్నా, నా కాలు కూడా మొక్కుతావు నువ్వు లాస్ట్కి. ఇప్పుడు షోరూమ్ అయితే నేను పోతా. సూపర్ బైక్ నీకే ఇప్పిస్తున్నా. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. నిజంగానేవా? నిజంగా టీవీఎస్ షోరూమ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఏంది కనిపిస్తలేదు. సైలెన్సర్ వస్తుంది, ఎగ్జాస్ట్ సైలెన్సర్ ఎట్లయినా వేయాల్సిందే. సో గైస్ మనం చూస్తే అనేది నాకు బండి గిఫ్ట్ ఇచ్చినమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ. అంటే లైక్ ఒక బైక్ అయితే తీసుకుంటున్నాను నేను, అంటే సూపర్ బైకే. సో అది వచ్చేసి ఏ బండి ఏంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రెజెంట్ అయితే నేను బుక్ చేయడానికి పోతున్నా. అండ్ బుక్ కాదు, పేమెంట్ కూడా కట్టేసిన. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బెనర్కి సర్ప్రైజ్ అనమాట ఇది. ఆ సర్ప్రైజ్ ఎట్లా అంటే సర్ప్రైజ్ ప్రాంక్ అనమాట. అయితే బెనర్కి కళ్ళకు గందులు కట్టేసి, ఎందుకంటే బెనర్ ఆయన బండి అమ్మేసిండు. సో ఇంకో బండి గురించి ఎత్తుకుతుండు, వాళ్ళ డాడీ Z9 కావాలంటుండు. కానీ నేను తీసుకోవడం అయితే వేరేది ఉంది. సో నేను బెనర్కి కళ్ళకు గందులు కట్టేసి ఆ బండి షోరూమ్కి అయితే నేను తీసుకుపోయిన తర్వాత ఈ బండి నీకే అని చెప్పి ప్రాంక్ చేస్తా. నెక్స్ట్ లెవెల్ వీడియో వస్తుంది. సో గైస్ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ గెస్ చేయండి ఏ బండి తీసుకుంటున్నా ఏంది అనేది కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో గైస్ బెనర్ అయితే చాలా దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బెనర్ ముఖం చూడరు, కాలు ఎట్లా ఖుషి అవుతాడు. నడు నీకు బండి ఇప్పిస్తున్నా అని చెప్పి వచ్చేసిండు, ఆల్మోస్ట్ వచ్చేసిండు వాడు అన్నాడు. ఒక టైంలో Z9 మీద వచ్చేటోడు, ఇవాళ R15 మీద వస్తుండు. ఈయన ఏమో ఆయన బౌన్స్ తీసుకొని పోతుండు. నేను బౌన్స్ పైన పోతే నువ్వు ఇలా మస్తు ఖుషి అయిపోతావు అన్నా. నువ్వు నా ప్రాణం, నా గుండెకాయ. నిజంగా అంటున్నా, నా కాలు కూడా మొక్కుతావు నువ్వు లాస్ట్కి. సో నిజంగా అంటున్నా, నువ్వు చాలా మంచి, నీకు ఒక మంచోని కాదు, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. నువ్వు కావాల్సింది నేను ఏదో తేడాగా ఉందేంటి? బాధపడుతున్నావా బండి అమ్మేసి? కానీ ఆ పైసలు మాత్రం నాకు ఇచ్చేయాలా. నువ్వు తర్వాత ఇచ్చినా పర్వాలేదు, అసలు ఏమి వేస్తలేను మీదికి వెళ్ళి. నేను నమ్మతురా, అడుగు తిరు. సరే ఒక జాగాలో వచ్చావు, కానీ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే ఏ బండి కావాలా నీకు? ఏ బండి కావాలా చెప్పు. ఏ బండి కావాలంటే నడు ఇవాళ నీకు మంచి సర్ప్రైజ్ ఉంటాయి. నీకు ఇవాళ నీకు ఏదో ఒక బండి గిఫ్ట్ అయితే నేను చేస్తా. నువ్వేం కామెడీ చేయట్లేదుగా. సో నేను ఏ బండి అనేది చెప్పా. Z9 ఉండొచ్చు, అది ఏ బండి అయినా ఉండొచ్చు. ఆ బండి అయితే చాలా సూపర్ బైకే, చాలా కాస్ట్లీ అనమాట. సో నిజంగా అంటున్నా, నువ్వు మస్తు ఖుషి అయిపోతావు. ఖుషి అవుతావు నాకు తెలుసు. ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నా, దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు షోరూమ్ అయితే నేను పోతా. సూపర్ బైక్ నీకే ఇప్పిస్తున్నా. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. సో గైస్ ఇప్పుడైతే మేము షోరూమ్ కి అయితే పోతున్నాం. సో బెనర్ నిజంగా అంటున్నా, ఖాళీ ఆ సప్పుడు వినిపిస్తే నువ్వు గుర్తుపట్టాలి ఆ బండి ఏ బండి తీసుకుంటున్నా. కాదు, నీకు అన్ని బంప్స్ వస్తాయి, నువ్వు చూసి పరేషాన్ అయిపోతావు. సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం పోదాం. కళ్ళకైతే గందులు కట్టేసి మనం తీసుకోదాం. చలో రైట్. నిజంగానేవా? నిజం. ఆల్రెడీ బుక్ చేసిండు, మళ్ళా ఆల్రెడీ బుక్ చేసిండు. నీకు తెలియకుండానే ఆల్రెడీ బుక్ చేసిండు సర్ప్రైజ్ కోసం అని చెప్పి ఆపిండు ఇన్ని రోజులు. ఏ బండి చెప్పా అన్నా, ఏ బండి అని అడుగుతున్నా మెల్లగా. మనకైతే ఖర్చు దొరుకుతలేదు అనమాట. సో ప్రెసెంట్ అయితే టువాల్ అయితే కడదాం. ఇట్లా తీసుకోదా ఏం మాట్లాడతాడు నువ్వు? గిఫ్ట్ కి తీసుకోవద్దు, టవాల్ కట్టుకొని తీసుకోదాం. 1 2 3 నాడు చలో చలో చలో.
ఇది కట్టంగానే ఎంత మంది వచ్చి చూసినావు? ఎంత మంది వచ్చి చూసినా? నాకు అనిపిస్తుంది ఈ మూమెంట్. ఎంత మంది వచ్చి చూసినా? అందరూ చూసిరా వదిలేసి ఏం వెళ్ళిపోతాయి? నువ్వు స్కూల్కి ఎందుకు చెప్పు. చూసావా అన్న? నమ్మిన వాళ్ళే గొంతుకు వస్తారా అన్న? అదే బెనరన్న కాదన్న స్పందన. ఆన్ కెమెరా ఇగో సెంటిమెంట్ కొడుతుండు. ప్రామిస్, మదర్ ప్రామిస్. సారీ, ఆఫ్ కెమెరా మీరు చూసిరనుకో. చిన్న క్లిప్లు ఉన్నాయి నా దగ్గర, కొన్ని క్లిప్లు ఉన్నాయి, అవి కావాలంటే మీకు ఇస్తాము. విడి లుక్కు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడ. అన్నకి ఇజ్జత్ తీయడు, చెప్పు తీసుకొని ఇంట్లో పడేస్తాడు నా మీద కదా. తినే ఫుడ్ అట్లా చేసి పార్టీకి ఉండకపోతే నేను అన్నది పెద్ద గుండె, అందరు ఉంటారు కాబట్టి పెద్ద పొట్ట లోపలికి అనుకుండు. నా షోరూమ్ థ్యాంక్ యూ అన్న. అరే ఇట్లాంటి అన్న దొరుకుడు అదృష్టం ఉండాలా తెలుసా? అవునా? వీళ్ళు ఏడే ఇస్తారా? సో గైస్ ఫైనల్ అయితే మనం టీవీఎస్ షోరూమ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఏంటి టీవీఎస్ షోరూమ్ లో స్పోర్ట్స్ బైక్ కూడా ఉండదు, తెలియలేదుగా. ఎక్కడో కొడుతుంది సీనా. అరే నీకు బండి కావాలన్నావు, బండి ఇప్పిస్తున్నాం. ఏం హారిక? ఏమరా బాబు? నా పర్సనల్ అభిప్రాయం. సో గైస్ మీ అందరికైతే నేను చూపిస్తా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బెనర్ కి దింపుదాం అనమాట. సో నేను ఈడికెళ్ళి నాకు రాత్రికి ఎంత టార్చర్ చేసినా నిద్రలోకి లేదు. రాత్రికి ఎట్లా చేసినా నాకు పట్టుకుంటుంటే లేపి అన్న వండుకుంటున్నావు అంటుండు. నన్ను కూడా పొద్దున ముక్కులేలు పెడుతున్నావు అనుకున్నప్పుడు పొద్దున 6 గంటలకి. సో గైస్ చలో ఫైనల్ అయితే మనం షోరూమ్ కి ఎందుకు వచ్చినామన్నా? అరే నీకు ఎందుకు ఏదో ఒక బండి ఇప్పిస్తున్నామా? సూపర్ బైక్ అన్నా నేను. టీవీఎస్ కూడా కాదు, సూపర్ బైక్. అది షోరూమ్ అబద్ధాలు చెప్పినా గానీ సూపర్ బైక్ అది. నువ్వు బయట థ్యాంక్ యూలో ఏమేమి మీకు బెనర్ థ్యాంక్ యూ చెప్పాలా నేను? Z900 వాళ్ళ డాడీ ఇప్పించిండు. ఫోన్ ఏమో అక్క ఇప్పించింది. షూజులు ఏమో వీళ్ళ బావ ఇప్పించిండు. 360 ఏమో నేను ఇప్పించిన. ఎట్లుంటది మరి మనతోని? థ్యాంక్ యూ లో అంతా వేరే చేస్తాం, పబ్లిక్ యూజ్ చేస్తారా? ఇది అంతే. థ్యాంక్ యూ. సో గైస్ చలో రైట్. సో గైస్ ట్రామ్ షోరూమ్ అయితే వచ్చింది అనమాట. ఇక మీకు కనిపిస్తుంది ట్రామ్ షోరూమ్. సో దీంట్లో పోయిన తర్వాత నేను మీ అందరికి చూపిస్తా. వద్దు తీసే, అందరు ఉన్నారు బాగుండదు, తీసేద్దా చెప్పేస్తాదా. ఇక ట్రామ్ షోరూమ్ లో వచ్చినాం. కేటీఎం సర్వీసింగ్ ఇవన్నీకి వచ్చినాం మనం. సో గైస్ ఇక మీద చూడు ఏ షోరూమ్ ఉంది. సో గైస్ చూడండి షోరూమ్. ఏ బండి ఉండొచ్చు? ఏ బండి? సో గైస్ బెనర్ కి తీసుకుంటున్న బండి ఇది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ బండి అనమాట. ఇంకేం తీసుకుంటావా? బబ్బు అని బండి వాడు అన్న కదా. బబ్బు అని బండి వాడుకో అన్న కదా. ఏం హారిక ఏం చెప్పు. సో గైస్ మీకు ఇంకోటి, హారిక ఇంకా బెనర్ బయట తిరుగుతున్నారు డైలీ. గెస్ చేస్తే నీకు తెలుస్తుంది. సో నువ్వు ఏది గెస్ చేసినావు అదే అనమాట. స్ట్రీట్ ట్రిపుల్ నువ్వు గెస్ చేస్తున్నావు కానీ ఇంకో ఎందుకు అడ్వెంచర్ లేదా? టైగర్ అది తీసుకో. ఎందుకు ఇష్టం? అదే ఇప్పిస్తా. నువ్వు బండ్లు లేపే బండ్లు ఇప్పియా. సో గైస్
సో ఇంకో బండి ఇటు ఉంది. సో ఇంకో బండి ఇటు ఉందన్నమాట. సో మీ అందరూ ఇది చూపిస్తారంట. ఎట్లుంది మేడం? ఏంది మస్తు లేదు, బండి ఉంది అది. అట్లా ఏమో ఎంత తెలుసా అది? 14,20,000. బాబు నీకు ఏది ఇష్టం రా? యాక్చువల్లీ మనం చెప్పు ఎందుకు వచ్చినాం చెప్పు. ఎందుకు వచ్చినాం నాకు కూడా తెలియదు నిజంగా, సారీ. నీకు కూడా తెలియదా? సో గైస్ ఈ బండ లేకపోతే ఇది ఏంటంటే ఇది ఆర్ఎస్ అనమాట. సో అడ్వాన్స్ ఉంటుంది. సో ఆర్ ఇంకో బండి ఉంది. అది చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. దీంట్లో నీకు బండ్ల గురించి తెలుసు కదా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను చెప్తా. తెలుసు కానీ ఇప్పుడు ఏ బండి తీసుకుంటాం అది చెప్పు. ఇది తీసుకుంటే దాని నుంచి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా? లేదు చెప్పు అంటున్నా. నువ్వు సూపర్ బైక్ అంటే నేను చెప్తున్నా, అది కూడా సూపర్ బైక్. ఇగో ఆర్కి ఆర్ఎస్కి కొంచెం పవర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, బ్రేక్స్ సస్పెన్షన్ డిఫరెన్స్ ఉంటుంది. దానికి అంటే ఏమేమి ఉంటాయి గట్టిగా? ఇది చూసుకుంటే ఆర్ఎస్ అనమాట. ఆర్ఎస్ మనకి ప్రీమియం బ్రేక్స్ వస్తాయి, బ్రాంబో ప్రీమియం బ్రేక్స్ వస్తాయి. సస్పెన్షన్ కూడా చేంజ్ ఉంటుంది, టైర్స్ కూడా చేంజ్ ఉంటాయి. అండ్ బండి క్యామ్ షాట్ కూడా ఇంజిన్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. క్యామ్ షాట్ ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. సో దానివల్ల దానికి దీనికి 10 HP డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో అంతే, దానికంటే జర పవర్ఫుల్, స్పెషల్లీ మేడ్ ఫర్ ట్రాక్ అనమాట. ఏంటంటే రేస్ ట్రాక్ ఏమంటాం? సీట్ కాల్. సో ఇది సీట్ కాల్, మనకి సీట్ వస్తుంది ప్లస్ కాలు గీలు అంటే అగరబత్తి కాయిల్ అవి ఇవి వచ్చింది. సీట్ కౌల్ నీకు ఒకటి తెలుసా, నా బండి తీసుకున్నప్పుడు కూడా 10,000కి ఒక బటన్లు కూడా నేను ఒక్కకపోతుండే. ఎప్పుడు నా బండి అట్లనే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు దేవుడు మనకు బండి ఇచ్చేసి నడపమని, దానికి ఇట్లా చేసి అట్లా చేసి. అందుకే నన్ను పంపించిన అన్ని నేర్పింది, కానీ నేర్పియని నీకు పంపించాడు దేవుడు. ఏం చెప్పావురా? సో గైస్ యాక్చువల్లీ ఎందుకంటే ఈ బండి ఎందుకు తీసుకుంటున్నా అంటే మా వైఫ్కి ఎంకల ముసలిటీ తీసుకోవాలని చెప్పి. సర్ప్రైజ్ నీకే నేను కొంటున్నా. అది ఎట్లా సర్ప్రైజ్ అంటే ఇది నీకు ఇది నాకా? ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. పెన్నర్కి ఇది నాకు. అట్లా నాకు సూపర్ బైక్ అన్న. సూపర్ బైక్ అదే సూపర్ బైక్ నాకు, ఈ బండి నీకు. నాకు ఒక గన్ ఇస్తారా? ఏమైంది మళ్ళీ నేను పేరుకి ఇది నీకని చెప్తాం. ఇప్పియానికి ఏం లేదు గాయస్. మళ్ళీ ఇది కూడా అమ్మేసేయండి అనుకో, మళ్ళీ ఎందుకు మనకు బాధ. ఆ బండి అమ్మేసినావు కదా. సో ఇంకోటి నేను కామెంట్లో మెన్షన్ చేయండి, అంటే ఆర్ఎస్ తీసుకోవాలా ఆర్ తీసుకోవాలా. ఆర్ చూపిస్తా ఇక్కడ ఇలా చూపిస్తాం. సో ఇదన్నమాట స్ట్రీట్ ట్రిపుల్. ఇది వచ్చేసి 12 lakhs. ఇది వచ్చేసి 12 lakhs. ఇది 765. బెనర్ బండి Z9 ఉంది కదా, దాన్ని కూడా కొట్టేస్తుంది. అంత సీన్ లేదు. ఇండియా డ్రీమ్స్ ఆగు ఇక్కడి సరే అడుగు. ఇటు ఒకసారి ఇక్కడ ఒకసారి ఇండియా డ్రీమ్స్ అంటున్నాడు. నాడు వెళ్ళిపోదాం నాడు. ఏందన్నా నాకు నీకే అంటే మళ్ళీ నీకు కాదంటే చిన్న బండి అన్నావు కదా. చిన్న బండి కాదు, అదే బండి నీకు. ఏ బండి? అదే ఆర్ఎస్. ఇన్ యువర్ డ్రీమ్స్. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే నవ్వుకోండి. సో వస్తుంది సస్పెన్షన్ వేరా, ప్లస్ ఇంకా దీని క్యామ్ షాట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. దానికంటే ఒక 10 HP తక్కువ. సో అది ఇది 120 BHP వస్తుంది, అది 130 BHP వస్తుంది. సో దీనికంటే అది పవర్ఫుల్ ఉంటుంది. ఇంకా మనకి ఒక 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయంట. సో ఇందులో మనకి 3 ఉంటాయి రైడింగ్ మోడ్స్. అండ్ బ్రేక్స్ కూడా వచ్చేసి మనకి దీన్ని చూసుకుంటే దాన్ని బ్రెంబోలో లైక్ ప్రీమియం బ్రేక్స్ అనమాట. నార్మల్ బ్రేక్స్ వస్తాయి. దానికి సీట్ కాల్ వస్తుంది, దీనికి సీట్ కాల్ రాదు, డైరెక్ట్ సీటే వస్తుంది. అండ్ టైర్ కూడా చూస్తే మనకి పర్ఫెక్ట్ ట్రాక్ టైర్స్ ఉన్నాయి, దానికి సూపర్ క్రోస్ టైర్స్ ఉన్నాయి అనమాట. సో దీనికి నార్మల్ స్ట్రీట్ టైర్స్ ఉన్నాయి. సో చాలా డిఫరెన్స్ ఉంది ఆ బండికి ఈ బండికి చూసుకుంటే, కలర్లో కూడా కొంచెం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీటర్ ఉంది కదా, సో ఈ మీటర్ కూడా మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దాన్ని మొత్తం డిజిటల్ మీటర్. ఇది మొత్తం మనకి నార్మల్ బ్లాక్ అండ్ వైట్ సెమీ డిజిటల్ అనమాట. సో అది మొత్తం మనకి TFT వస్తుంది, ఏమో సెమీ డిజిటల్ మీటర్ వస్తుంది. సో మెయిన్ మీటరే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం దాన్నే చూస్తే బండి నడుతాం కాబట్టి అదే మనకి క్రేజ్ ఉంటుంది. సో దాన్ని చూపి దాని మీటర్ చూడండి,
దీని మీటర్ క్రేజీ ఉంటుంది అసలు. ఒక స్క్రీన్ ఉంటుంది అన్నమాట సేమ్ ఈ మీటర్లో. సో ఇందులో మనకు అన్ని గ్రాఫిక్స్ అవన్నీ వస్తాయి. సో ఇందులో మనకి 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. రేస్, రోడ్, ట్రాక్, ఇంకా వేరే ఏమైనా చాలా ఆన్ చేసాం మీకు చూపిస్తాను నేనైతే. అండ్ ఇక్కడ నాకు ఈ బండిలో నాకైతే ఈ బండి నచ్చింది. నేను సో కాదు అన్న ఏమంటున్నా అంటే ఆ బండి తీసుకోమా ఈ బండి తీసుకోమని చెప్పి కన్ఫ్యూజన్ ఉన్నాడు. అదే అంటున్నా 14 ఉండండి 16 ఉండండి ఇదే కావాలా. 2 lakhs ఎక్కువ పెట్టి అంటున్నాను దీనికి. సైలెన్సర్ వస్తుంది, ఎగ్జాస్ట్ సైలెన్సర్ ఎట్లయినా వేపియాల్సిందే. సో గైస్ మనం చూస్తే అన్నది నాకు బండి గిఫ్ట్ ఇచ్చిన అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ మన బండి ఇప్పిస్తే థ్యాంక్ చెప్పకపోతే ఏం చెప్పాలి? ఇది హైలైట్ చెప్పు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ హైలైట్ ఇన్స్టా అంటే నేను పరిచయం అవుతాను. టెన్షన్ పడకు, మంచిగా మాట్లాడు. మన సబ్స్క్రైబర్ ఫోటో కాదు వీడియో. సో గైస్ ఇక్కడ చూస్తే మనకి థ్యాంక్ యూ నేను థ్యాంక్ యూ అంటున్నా. సో గైస్ దీనికి దానికి టైర్ చేంజెస్ ఉంటాయి. సో ఏది ఇది బాగుందా? సో గైస్ నాకు అగ్రెసివ్ ఉందన్నమాట లుక్ అయితే మొత్తము చూసుకోవచ్చు. నేను కొన్ని యాంగిల్ నాకు మాట్లాడనిస్తలేడు, వీడియో మాట్లాడుతుంది. సో గైస్ నాకు బండి ఎట్లుంది చెప్పురి గైస్. ఇట్లా కాదు ఇడికెళ్ళి చూపిస్తాము. సో ఏంటంటే ఫైనల్లీ ఈ బండి అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇర్ఫాన్ ఎటైనా ఓనికి, ఇర్ఫాన్కి నాకు ఎటైనా ఓనికి, దీని మీద ఓనికి ఉంటుంది మంచిగా అన్నట్టు ఈ బండి తీసుకుంటున్నా. ఇర్ఫాన్ కూర్చోగలుగుతాడా, కూర్చోలేడా? అరే ఇర్ఫాన్ అంటే నాకని చెప్పి మళ్ళా నీకు ఇప్పించిన ఇర్ఫాన్ కానీ తిప్పాలా కదా? తిప్పుతా డైలీ పొద్దున్న వచ్చి ఒక రౌండ్ కొట్టి పట్టుకో. ఆవు అని కూర్చోనికి వస్తాను. కూర్చుంటాడు వాడు, పెద్దగా అయిపోయాడు. ముందే కూర్చోండి వచ్చేస్తాడు. అన్నా మస్తు ఉందన్నా, మస్తు అనిపిస్తుంది బండి. నేను బండి మంచిగా అనిపిస్తుంది చెప్పిన నువ్వు కాదు. సో గైస్ ఫైనల్ అయితే మన ఇర్ఫాన్ ఖాన్ గురించి, కేవలం ఇర్ఫాన్ ఖాన్ గురించి నేను బండి తీసుకుంటున్నా. ఎందుకంటే వానికి ఇట్లా బండి మీద నేను దూరం తీసుకోవాలా. ఇంకా మా వైఫ్ ఊహించుకోండి ఒకసారి ఆ ఊహ ఎంత బాగుందో, ఆమె ఎంత ఖుషి అయితే. నేను మా వైఫ్ అట్లా పోతాం అనమాట. సో బెనర్ అట్లా వస్తాడు ఇంకలా. సో గైస్ లేకపోతే ఈ బండి తీసుకుంటే ఎట్లుంటుంది? దీని మీద ఇర్ఫాన్ కూర్చోవచ్చా ముందట? సో గైస్ ఫైనల్ అయితే మళ్ళీ మీరు ఎప్పుడు ఆర్ తీసుకోవాలా ఆర్ఎస్ తీసుకోవాలా అనేది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బెనర్ నాకు నిజం చెప్పు, Z9 కంటే ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయా లేవా దీంట్లో? చెప్పు. Z9 కంటే పవర్ఫుల్, Z9 కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. కానీ Z9 అంత పేరు లేదు. ఇప్పుడు మనం తీసుకున్నాక దీని పేరు హైలైట్ కాబోతుంది. ఇమ్రాన్ అన్న ఏం తీసుకున్నా దాని పేరు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇమ్రాన్ అన్న అంటే అట్లా. సో ఏది తీసుకుంటున్నావు బెనర్? ఏది కావాలా? ఇదా? నేను ఏం చేస్తున్నా అన్న, ఒకసారేమో నాకంటూ, ఒకసారేమో ఫ్యామిలీ అంటూ, ఒకసారి పరేషాన్ బాయ్స్ అంటే పరేషాన్ చేస్తారనమాట. సో బెనర్ ఈ బండి నీకే నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో గైస్ మేబీ ద డిపెండ్. ఇప్పుడు నిజంగా సీరియస్ గా చెప్తున్నా. యాక్చువల్లీ ఈ బండి నేను తీసుకుంటున్నా అనమాట. బండి ఎట్లయినా మళ్ళీ ఇది ఇప్పించి ఇది అమ్మేసినావు అనుకో, ఎందుకు నాకు బాధ. కొత్త బండి మీ డాడీ ఇప్పించిన బండి అయితే అమ్మేసిన. సో గైస్ ఇంకోటి వచ్చేసి మనం ఈ బండిలో ఏ బండి తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా, ఆర్ఎస్ తీసుకోవాలా అనేది మీ కామెంట్లో బేస్ అయి ఉంటుంది. సో మీ గురించి వెయిటింగ్లో ఉన్నా అనమాట ఏ బండి తీసుకోవాలని. ఏది ఇగో ఈ బండి వద్దని చెప్తాను, ఇది కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూలా. ఇప్పుడు ఇదే అదా ఏది రండి ఇట్లా ఏదో అదే తీసుకుంటున్నా. మరి ఇది నాకు నీకు మీ డాడీ ఇప్పించిన బండి తీసుకో, Z9. సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఇంకా చెప్పు, ఇంకేమైనా చెప్పాలంటే చెప్పు. ప్రాంక్, రియల్ ప్రాంక్ ఇది మాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. పరేషాన్ బాయ్స్ పరేషాన్ చేస్తాం. ప్రాంకా సర్ప్రైజా అనే డౌట్లో వదిలేస్తాం మేము. ప్రెజెంట్ అయితే నేను నువ్వు ఇంకొన్నట్టే అన్న, నువ్వు అనుకున్నప్పుడు తాళం తీసుకొని వెళ్ళిపోతాను. అమ్మ బాబాయ్ ప్రామిస్ చేస్తేనే తీసుకుంటా. ఇంకోసారి ఆ బండి ముట్టా అని చెప్పి ప్రామిస్ అయ్యి.
సో గాయస్ మీరైతే చూసుకోవచ్చు, నేను ప్రామిస్ చేస్తున్నా బండి మళ్ళీ ఎప్పుడు ముట్టుకోను. రేపటి నుంచి అన్నం కూడా కలవాలని చెప్పి ప్రామిస్ చేస్తున్నా. నిజంగా బండి అంటే చూసిరా, కేవలం బండి గురించి ప్రాణాన్ని వదిలేస్తుండో. ఇంత గలీజుడు అనుకోలేదు, ఇంత మోసగాడు అనుకోలేదు. నేను కూడా అప్పుడు ప్రామిస్ చేసిన నా బండి పైన నాకు నేను కూడా ప్రామిస్ చేసిన నా బండి పైన ఎవరిని ఎక్కించుకోని చెప్పి ఎక్కించుకోవట్లేదు. ఒకసారి ఆలోచించరు, నేను మా వైఫ్ నువ్వు ఆలోచించు పెట్టకు. బండి కొన్నాం, నేను బండి నాకు కొనిస్తున్నాను. ఈడ ఈ ప్లేస్ లో ఇమ్రాన్ అని ఉంటాడు, నీ ప్లేస్ లో ఏముంటది అని అంటున్నా. ఈమె చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను ఆమెకి మా వైఫ్ లా ఊహించుకుంటున్నా. అంటే మళ్ళీ పెద్ద వైఫ్ ఉంటారు, వైఫ్ అని చెప్పి కెమెరా ముందు తీసుకునే గాయస్ అక్క ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు కాకినాడ లో బొమ్మలు చూపించి ఇది ఇమ్రాన్ అన్న అది అలా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినాం అనుకో, ఆ బొమ్మలను చూసి కూడా కోపం అవుతుంది అక్క, అంత డేంజర్. ఆమెకి అట్లా ప్రేమ, పిచ్చి ప్రేమ ప్రేమించాలా, పిచ్చి ప్రేమలాగా ప్రేమించదు. పిచ్చి ప్రేమ ఎవరికి పిచ్చి కుక్కలకు ఉంటుంది. సైకో ఖాళీ ఎవరైనా నాకు మెసేజ్ చేసినా అంటే కష్టం, అది ఆ చూపుల్లోనే అర్థమైపోతుంది. సామాన్లు పడేస్తుంది అంటే దయ్యంలాగా. కానీ సీఎం కూడా వాళ్ళ వైఫ్ కి భయపడతాడు. అలా కూడా అనుకోలేదు సకాశ్ నాకు ఇట్లాంటి పండు అన్న కొనుసుడు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ ఒకసారి కాకపోతే ఇది ఒక కళ్ళకి వెళ్ళిపోతుంది అన్న, చుండ వాసన వస్తుంది. రైట్ చలో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే తాళం తీసుకో.